ఈ మారేడుమల్లిలో పుష్ప షూటింగ్ స్పాట్స్ మాత్రమేనా ఇంకేం లేవు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. ఈ పుష్ప షూటింగ్ స్పాట్స్ మాత్రమే కాకుండా బెస్ట్ వాటర్ ఫాల్స్ ఏమన్నాయో ఈ వీడియోలో నేను చెప్తాను. మారేడుమల్లి వెళ్ళే వాళ్ళు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. వాటర్ ఫాల్స్ నెంబర్ 1 దుంపవలస వాటర్ ఫాల్స్. ఒక రకంగా చెప్పాలంటే ఫారెస్ట్ ఏరియా అయితే చాలా దారుణంగా ఉంటుంది ఇక్కడ. సో ఇది ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది వాటర్ ఫాల్. సో చాలా మంది వెళ్ళడానికి అయితే కొంచెం భయపడుతూ ఉంటారు. కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే స్నేక్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే రోడ్స్ కూడా కొంచెం వరస్ట్గా అయితే ఉంటాయి వచ్చే దారిలో. సో చూడండి మీరైతే ఎలా ఉంది ఏంటి అనేది కూడా చుట్టూరు కూడా. కానీ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళింది అయితే వర్త్ అనిపిస్తుంది మనకి. వీడియోలో మీకు ఎలా కనపడుతుందో కానీ చూడండి ఒకసారి. చాలా ఇది మొత్తం దట్టమైన అడవి ఫారెస్ట్. మీరు వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో తేడా చెప్పండి, ఒకవేళ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటే. ఎందుకంటే వర్షాల కారణంగా చాలా దారుణంగా పెరిగిపోవడం జరిగింది. మొక్కలు ఇవన్నీ కూడా చెత్త. నేను వెళ్ళినప్పుడు అయితే వాటర్ ఫాల్స్ అయితే కొంచెం అక్కడ వర్షం పడడం వల్ల కొంచెం బురదగా కనిపిస్తుంది వాటర్, మీరు చూసారా. కాకపోతే మీరు వర్షాలు లేని టైంలో వెళ్తే వాటర్ మొత్తం క్లియర్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు చూడొచ్చు వాటర్ ఫాల్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా. కాకపోతే వచ్చేటప్పుడు మాత్రం కొంచెం మీరు జాగ్రత్తగా రావాల్సిందే. చూసారు కదా ఎలా ఉందో, ఫారెస్ట్ చుట్టూరు కూడా చిన్న చిన్న మొక్కల మధ్యలో పొదల్లా ఉన్నాయి. సో స్నేక్స్ ఉండే ఛాన్స్ ఉన్నాయి, చూసుకుని రండి. వాటర్ ఫాల్స్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి. వాటర్ ఫాల్స్ నెంబర్ 2 అమృతార వాటర్ ఫాల్స్. అమృతార వాటర్ ఫాల్స్ సరౌండింగ్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. చుట్టూరు గ్రీనరీ, మధ్యలో వాటర్ ఫాల్స్ ఉంటుంది. బోర్డు ప్రైస్ వచ్చేసరికి 50 రూపీస్. టైమింగ్స్ వచ్చేసరికి 9 నుంచి 3:30 వరకు, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 3:30 వరకు కూడా. సో ఇక్కడ నుంచి లోపలికి ట్రెక్కింగ్ ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ లేదా ఒక 400 మీటర్స్ అలా ఉంటుంది. సో ఇది వాటర్ ఫాల్స్ నెంబర్ 3 జలతారంగిణి వాటర్ ఫాల్స్. ఇప్పుడు వచ్చేసరికి జలతారంగిణి వాటర్ ఫాల్స్ బయట అయితే నేను ఉన్నాను. సో వాటర్ ఫ్లో ఉండడం వల్ల కొంచెం గేట్స్ అవి క్లోజ్ చేశారు. సో నేను వీడియోస్ కోసం ఒకసారి తీసుకొని వస్తానని చెప్పేసి పర్మిషన్ తీసుకుని అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ సైడ్ నుంచి వెళ్ళాను. ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం క్లోజ్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్గా ఓపెన్ చేస్తూ ఉంటారు. దాంట్లో అయితే ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళే ముందు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా మీకు ఫాస్ట్ రిప్లై కోసం డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అది క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా నన్ను వాట్సాప్లో అడగవచ్చు డౌట్స్ ఉంటే. సో ఛార్జ్ వచ్చేసరికి 50 రూపీస్ పర్ పర్సన్ వచ్చేసరికి. అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కార్స్ అవ్వచ్చు, వెహికల్స్ అవ్వచ్చు, టెంపో ట్రావెలర్స్ ఏవైనా సరే, బస్సు ఇంకేవైనా సరే పార్కింగ్ కోసం పెద్ద ఫెసిలిటీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. సో అది ఈ వాటర్ ఫాల్స్ కొంచెం ఎదురుకొస్తే మనకి ఇలా ఉంటుంది అనమాట. దీనికి పెద్ద ట్రెక్కింగ్ అయితే ఏముండదు. ఎంట్రన్స్ మీరు ఏదైతే చూపించాను కదా, ఎంట్రన్స్ గేట్ దగ్గర నేను టికెట్ తీసుకుని చూపించాను, అక్కడి నుంచి మనకి నియర్లీ ఒక 100 మీటర్స్ మాత్రమే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్, పెద్ద డిస్టెన్స్ అయితే ఉండదు అనమాట. సో అది కాకపోతే నేను ఈ వాటర్ ఫాల్స్ అయితే మీకు రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది 1 ఇయర్ బ్యాక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండేది. ఫొటోస్ దిగడానికి కావచ్చు, లేదా వాటర్ గురించి మనం ఎంజాయ్ చేయడానికి కావచ్చు, బాత్ కావచ్చు, దేనికైనా సరే చాలా బ్యూటిఫుల్గా అండ్ అడ్వెంచరస్గా ఉండేది. సో లాస్ట్ ఇయర్ వచ్చేసరికి కొంచెం యాక్సిడెంట్లుగా డ్రింకర్స్ ఎవరైతే తాగిన వాళ్ళు ఉన్నారో స్లిప్ అయి పడిపోవడం వల్ల కొంచెం తలకి బాగా దెబ్బ తగిలి వాళ్ళు ఇంకా అలాగా 2-3 సిచ్యువేషన్స్ అలా జరిగినాయి. సో అలా జరగడం వల్ల అక్కడ చూసారా మీరు, గేట్స్లా క్లోజ్ చేసి పెట్టారు. సో అలా క్లోజ్ చేసేసి పైకి వెళ్ళినాం. అట్లా యాక్చువల్గా పైకి వెళ్తేనే, కొంచెం పైకి వెళ్తేనే అడ్వెంచర్గా ఉంటుంది మనకి ఆ వాటర్ ఫాల్స్ అనేది. కింద ఏదో నార్మల్ ఒక కాలువ లాగా మన ఊరిలో చూస్తూ ఉంటాం కదా పల్లెటూరు సైడ్, అట్లాగే ఉంటుంది. పెద్ద వాటర్ ఫాల్స్ లాగే అనిపించట్లా ఈ ఇయర్ నుంచి. లాస్ట్ ఇయర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకవేళ లాస్ట్ ఇయర్ మేము వెళ్ళాం బ్రదర్, చూసాం, చాలా బ్యూటిఫుల్గా ఉంది అనుకున్న వాళ్ళు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా మీరు వెళ్ళినప్పుడు కూడా ఎలా ఉంది అనుకుంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నియర్లీ 1.5 ఇయర్ అయిపోతుంది ఆ చేంజ్ చేసి. అలాగా ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి అలా చేంజ్ చేశారు. కాకపోతే దీనికైతే కొంచెం టికెట్ తీసుకున్న దానికి కొంచెం న్యాయంగా ప్రతిదీ కూడా చేస్తూ ఉన్నారు. టికెట్కి అయితే వర్త్. కాకపోతే వాటర్ ఫాల్స్ వచ్చేసరికి ఇలా ఉంది. చూసారా గేట్స్ ఉన్నాయి, ఎల్లో కలర్ గేట్స్. దాని ఫ్రంట్ సైడ్ అంటే దాని పైన చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాటర్ ఫాల్స్. కొంచెం ఫ్లో తక్కువ ఉంటుంది, అడ్వెంచర్గా ఉంటుంది, పిల్లలు కూడా సేఫ్గా ఉంటుంది. కానీ వాళ్ళు తాగి రావడం వల్ల అలాగా జరిగింది. వాటర్ ఫాల్స్ నెంబర్ 4 రంపచోడవరంలో ఉన్న రంప వాటర్ ఫాల్స్. ఇప్పుడు మీరు చూసేది వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే మనం ఉన్నాం. దీంట్లో టికెట్ వచ్చేసరికి పర్ పర్సన్ వచ్చేసరికి 50 రూపీస్. దానికి మళ్ళీ మనం వెహికల్స్ ఏవైతే ఉన్నాయో పార్కింగ్ ఏరియా జలతరంగిణి కన్నా అంతేం పెద్దగా ఉండదు. కాకపోతే పార్కింగ్ ఏరియాకి వీళ్ళు పర్టికులర్గా ఛార్జ్ చేస్తూ ఉంటారు, 20 రూపీస్ అని చెప్పేసి, 40 రూపీస్ అని చెప్పేసి. వన్స్ మీరు ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ దిగండి, చాలా బ్యూటిఫుల్గా వస్తుంది.
చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. వాటర్ ఫాల్స్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నా ఉండకపోయినా ఈ లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఫారెస్ట్లో ఎండ కొద్దిగా పడుతూ ఆ గ్రీనరీ మొత్తం మెరుస్తూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చూడొచ్చు వీడియోలో. కెమెరాలోనే ఎలా వస్తుందంటే రియల్గా ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయండి. చూస్తే వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో చిన్న వాటర్ ఫ్లో అనేది మనకు వస్తూ ఉంటుంది ఇక్కడ. ఇది అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫొటోస్కి ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఫొటోస్ అయితే నేను బెస్ట్ లెవెల్, మనకి నెక్స్ట్ లెవెల్లో వస్తూ ఉంటాయి బెస్ట్. సో చూస్తూ ఉండండి మీరు. దగ్గరికి వెళ్దాం. సో వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తే మనకి కొంచెం ఇలా చిన్న బ్రిడ్జ్లా వస్తుంది. సో దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్ అయితే బాగుంటుంది. చాలామంది ఇక్కడే బాత్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఎవరికి తెలియని విషయం ఏంటంటే దీనిపైన ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది కొద్దిగా. అంటే దీనిపైనే ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ వాటర్ అక్కడి నుంచే వస్తున్నాయి. సో దాని పైకి ఇక్కడ పడుతుంది చూసారు మనకి వైట్ కలర్లో వాటర్. దెన్ ఆ వాటర్ అనేది ఇంకా కొంచెం పైనుంచో వస్తాయి. పైన అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది. లేడీస్ లేదా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి వెళ్ళే ముందు. వెళ్ళొద్దు అని అనట్లేదు కానీ వెళ్ళే ముందు కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే చాలామంది ఇదే వాటర్ ఫాల్ ఇదే మెయిన్ అనుకుని ఇక్కడ ఆగిపోతారు. దీనికన్నా పెద్దగా పైన ఉంటుంది. సో ప్రజెంట్ నేను అక్కడికి వెళ్ళి చూపించట్లేదు, ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. నేను వెళ్ళినప్పుడు కొంచెం వర్షాకాలం కాకపోయినా కొంచెం వర్షం అయితే ఎక్కువ ఉందన్నమాట నేను వెళ్ళినప్పుడు. సో పైన చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాటర్ ఫాల్. నేను ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేశాను. దాని వీడియో అయితే మీకు మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. కొంచెం పైకి కొంచెం ట్రెక్కింగ్ అయితే పైకి ఉంటుంది, కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది. ఎందుకంటే కొంచెం రాళ్ళు జారుతూ ఉంటాయి. కేర్ఫుల్గా వెళ్ళండి వెళ్ళేవాడు అంటే. లేదు మేము అంత రిస్క్ చేయలేము అనుకుంటే ఇక్కడే మీరు బాత్ చేయొచ్చు. ఆ వాటర్ ఫాల్స్ చిన్నగా వస్తూ ఉంటుంది, చూపిస్తాను మీరు చూడండి. చాలామంది ఇక్కడే బాత్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే పైన విషయం చాలా తక్కువ మంది తెలుసు. ఎందుకంటే మనం పైకి దారి ఉన్నట్టే కనిపించదు, ఓకేనా. సో దానివల్ల చాలామంది తెలియదు. సో అందుకే ఇక్కడ చాలామంది చూడండి ఇక్కడే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు 2 రాళ్ల మధ్యలోంచి వాటర్ ఫ్లో జరుగుతూ ఉంటుంది. ఇది ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు అనుకున్న వాళ్ళకి సేఫ్. సో ఈ వీడియోలో అయితే నేను ఏమేమి వాటర్ ఫాల్స్ కవర్ చేయాలి ఏంటనేది క్లియర్గా చూపించాను. నెక్స్ట్ వీడియోలోనే మాత్రం నేను ప్రతి ఒక్కటి అంటే నియర్లీ మనకి మారేడుమల్లిలో పుష్ప షూటింగ్ స్పాట్స్ అవ్వచ్చు, లేదా గుడిస హిల్ స్టేషన్ అవ్వచ్చు, ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి. నియర్లీ 12 to 15 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 15 ప్లేసెస్ ఎలా కవర్ చేయాలి, దానికి మనం టైమింగ్స్ ఎలా సెట్ చేసుకుంటే ఈజీగా కవర్ చేయగలుగుతాం, 1 or 2 డేస్లో ఈజీగా ఎలా కవర్ చేయగలుగుతాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో కావాలనుకున్న వాళ్ళు మాత్రం కామెంట్ సెక్షన్లో వెళ్ళి నెక్స్ట్ వీడియో లేదా ఫుల్ వీడియో అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా కామెంట్ చేస్తేనే ఇలా చాలామందికి ఇంట్రెస్ట్ ఉందని నేను అనుకుని వీడియో చేయడానికి అయితే నేను నిర్ణయించుకుంటాను, ఓకేనా. సో నెక్స్ట్ నేను ప్యాకేజెస్ అనేవి కొంచెం అక్కడ ఉన్న లోకల్స్తో మాట్లాడి ప్యాకేజ్ అనేవి బడ్జెట్లో ఫ్రెండ్లీగా ఉండాలి. అండ్ చాలామంది హైదరాబాద్ లేదా బెంగళూరు లేదా కొన్ని ప్లేసెస్లో ఉండి ఆంధ్రాలో కొంచెం ఈజీగా ఫాస్ట్గా ఎక్స్ప్లోర్ చేయాలి, తక్కువ టైంలో కూడా అన్నీ కూడా కవర్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ ట్రావెల్స్తో మనం అక్కడ ఉన్న వాళ్ళని అప్రోచ్ అవి తెలుసుకుని ఇదంతా లేకుండా ఈజీగా అవడానికి నేను ఒక ప్యాకేజ్ అనేది బిల్డ్ చేశాను. సో ఈ ప్యాకేజ్ గురించి డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ప్యాకేజ్ అని చెప్పేసి కామెంట్ చేయండి.